వర్షం వచ్చేస్తా ఏమిటో రోడ్డు మీద వెధవేషాలు. రాత్రి అంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. అబద్ధాలు ఆడకు, నువ్వు తాగావుగా. నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క. రాత్రి వీడి పుట్టినరోజని వీడే తాగాడు. నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, నిన్నే పుట్టానండి. ఇద్దరం కలిసి తాగామండి. నేనెక్కడ తాగాను రా? అబద్ధాలు ఆడకూడదు. నిజం చెప్పరా? అక్క నిజం చెప్తానక్క. రాత్రి దాహం అయింది. ఒరే మంచులు కావాలరా అడిగాను. వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు. మంచులు కదా అని తాగాను. తీరా తాగే తెలిసింది అది సారాయని. అంతే. ఆ కొట్టువాడి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా రాజు, కట్టుకున్న మనిషి కన్న బిడ్డ దూరమైనప్పుడు ఈ దిక్కుమాలిన బ్రతికెందుకని నేను నూతిలో పడి చావపోతే అక్క అంటూ ఏడుస్తూ నా కాళ్ళు పట్టుకున్నావు. నువ్వు చచ్చిపోతే నేను మాత్రం ఏం చేయనక్క, నన్ను కూడా చంపే అంటూ దీనంగా ఏడ్చావు. అప్పుడు నువ్వు ఏడ్చి నన్ను బ్రతికించావు. ఇప్పుడు బ్రతికించి ఏడిపిస్తున్నావురా రాజు. నీకు అమ్మనై అన్నీ నేనే ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ బ్రతుకుతున్నది. ఇలా నువ్వెందుకు పనికిరాని వాళ్ళ తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే చూసేయడానికి కాదురా. చూడు, ఈసారి నువ్వు తాగేటప్పుడు నాకు కాస్త విషయం ఇచ్చి నేను చచ్చిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చురా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అక్క నువ్వు ఏడవకక్క. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. ఇదిగో చూడక్క, ఈ రోజు నుంచి నేను అస్సలు తాగను. తాగితే నిమ్మెదొట్టు. నిజంగా? నిజంగా. నాకు తెలుసు బాబు, నా తమ్ముడు బంగారు తండ్రిని. కులాసాయనా ఎరా పకీరు, అయ్యగారి మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చావట? నాకేం తెలియదు బాబు. నాకేం తెలియకపోవచ్చు, నాకు అన్నీ తెలుసురా. అదర్స్, ఈ వీరు దాదా వార్నింగ్ ఇవ్వడు, ఫినిషింగ్ ఇస్తాడు. ఏమిటి మమ్మల్ని అర్జెంట్ గా పిలిపించారు? మర్డర్ చేయాలా, కీళ్లు తొలగించాలా, లేదా రేపులు లాగించాలా? ఏమిటో చెప్పండి. మరీ అంత భారీ ఎత్తు నేరాలు ఏమీ చెయ్యక్కర్లేదయ్యా. వాడంతంత నేరాలు చేస్తే తప్ప వాడి పని చేసినట్టు ఉండదండి. అసలు ఏమిటో చెప్పండి, లేకపోతే విసుకొచ్చి మన ముగ్గురు ఎవరినో ఒకరిని కాల్చమని. నువ్వు కూర్చో వీరు దాదా, కూర్చో. ఏమీ లేదు వీరు దాదా, గవర్నమెంట్ కి రేపు ఉదయం మేము టెండర్ వేస్తున్నాం. మరి మాకు పోటీదారుడు ఉన్నాడు రవితేజ అని, వాడు కూడా టెండర్. వాడు ఇంట్లోంచి బయలుదేరగానే చావు కొట్టించి వాడు టెండర్ ఆఫీస్ చేరకుండా చూడాలి. అది మిస్టర్, ఏమిటిది? ఏంటో చూడరా. చూడండి, మీకు కావాలంటే నా పర్సు డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి. నేను అర్జెంట్ గా ఓ ముఖ్యమైన టెండర్ పని మీద వెళ్తున్నాను. నీ కాలో చెయ్యో తీసేస్తే నువ్వు వెళ్ళేది టెండర్ ఆఫీస్ కాదు, ఆసుపత్రికి. ఇది చాలా అన్యాయం. आवारा हूँ मैं आसमान का तारा हूँ, आवारा हूँ ओ आवारा. ఒక మనిషిని పట్టుకుని ఎంతమంది ఈర ఊట్లు ఊతికెళ్తున్నారు. ఒక్కని చేసి ఇంతమంది ఊతుడం చాలా అన్యాయం రా. ఏ నిన్ను కూడా కలిపి ఉతకమంటావా? ఫైటింగ్ కి కొత్త అనుకుంటాను, తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్ దా దా.
ఏయ్ బచ్చాలారా, నేను కళ్ళు మూసి తెరిచేలాగా ఎవరైనా ఇక్కడ ఉన్నారా? శాల్తీలు మీరు అంతే. నేను కళ్ళు మూసుకుంటున్నా. బస్సు నువ్వేమి కంగారు పడకు. దిగు బస్సు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మా నిద్ర అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేదు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బాసు 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 బాసు, గొప్ప బాసు. మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. బాసు థ్యాంక్స్. సరిగ్గా 12 అయిపోయింది. కవర్లిప్పే కార్యక్రమం మొదలెట్టండి. ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది సార్. సార్, రవితేజ టెక్స్టైల్స్ మిల్స్ పేరా మేము వేస్తున్న టెండర్ ఇది. ఏమైపోయింది? కుదరదు కుదరదు కుదరదు. ఎవరికి టైం అయిపోయిందో కొన్ని సెకండ్లో తెలుస్తుంది. సార్, మీ గడియారం 12 కొట్టడం ఇప్పుడే మొదలుపెట్టింది.